జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫీవర్ పీక్ స్టేజ్ కు చేరింది. సాయంత్రం ప్రచారం ముగియబోతుంది. ఇప్పటివరకు పార్టీలని హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఓటర్లు పక్కా క్లారిటీతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఆఖరి క్షణం వరకు సర్వేలు ఓటర్ల పల్స్ ని పడుతూనే ఉన్నాయి. ఇంకా ఓటింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టాయి. బూత్ల వారీగా సమీక్ష చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఇక 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూబ్లీహిల్స్ లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోడపు పోటీలో ఓటరు మహాశయుడు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ నుండి నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో పాటు గతంలో ఎంఐఎం తరపున పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలోని పార్టీ. అటు బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీలో ఉన్నారు. సెంటిమెంట్ కలిసి వస్తోందని కార్ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఆయన సైలెంట్ ఓట్ను నమ్ముకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. రైట్ హేమా, ప్రచారానికి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే టైం ఉంది. నియోజకవర్గంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే సర్వేలు గెలుపు మీద సర్వేలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లుగా ప్రజలు చెప్తున్నాయి? మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలకి ముగియబోతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉన్నారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు, అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన అనేక సర్వేలు నిర్వహించారు. గతంలో కూడా మనం కొన్ని ప్రైవేట్ సర్వేలను చూసాము. అందులో కొన్ని సర్వేలు బీఆర్ఎస్కి మొగ్గు చూపితే మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి కూడా మొగ్గు చూపాయి. అయితే మొదటి నుంచి కూడా బీజేపీ అట్లీస్ట్ సెకండ్ పొజిషన్ కన్నా వస్తుందని భావించినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్వేలో మాత్రం బీజేపీ మూడో ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక బిగ్ టీవీ నిర్వహించినటువంటి సర్వే చాలా కీలకంగా మారింది. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్లు బోరబండ, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, సోమాజిగూడ అండ్ రహమత్ నగర్, షేక్పేట్, వెంగళరావు నగర్ 7 డివిజన్లకు వెళ్ళి అక్కడ మొత్తం 3500 మంది ఓటర్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి స్థానికుల దగ్గర శాంపిల్స్ తీసుకున్నారు. సో మొత్తం కూడా ఈ నెల పోయిన నెల అక్టోబర్ 26వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు కూడా ఈ సర్వేని చేయడం జరిగింది. ఒక్కసారి రాధిక సర్వే వివరాలు చూస్తే ప్రధానంగా మొదటి నుంచి కూడా తారుమారుగా అంటే ఒక్కొక్క డివిజన్లో మొదటిగా ఒక పార్టీకి హైయెస్ట్ మెజారిటీ ఆఫ్ సర్వే వస్తే తర్వాత ఇంకొక పార్టీకి వచ్చింది. లాస్ట్కి నవంబర్ 8 వరకు ప్రస్తుతం పబ్లిక్ పల్స్ చూస్తే మొదటిగా బోరబండ డివిజన్లో అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 42.53% పబ్లిక్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సేమ్ టైం బోరబండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 52.30% ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే బోరబండలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి టాప్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీజేపీ అయితే అక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది, 4.6, చాలా లీస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ పల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక షేక్పేట్ డివిజన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ హైయెస్ట్లో ఉంది, 56.61% బీఆర్ఎస్కు ఉంటే 36.73% ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అండ్ బీజేపీ ఇక్కడ 3.64% ఉంది. అంటే షేక్పేట్లో కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పైననే ఎక్కువగా పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఎర్రగడ్డ డివిజన్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 2% ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 47% 50% ఉంటే బీఆర్ఎస్ పార్టీకి 45% పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అండ్ బీజేపీ విషయానికి వస్తే 6.67% ఉంది. అంటే ఇప్పటి వరకు మనం 3 డివిజన్లు చూస్తే 3 డివిజన్లో 2 డివిజన్లు కూడా బీఆర్ఎస్ వైపే మగ్గు చూపిస్తున్నారు. ఇక సోమాజిగూడ రీసెంట్గా యాడ్ అయినటువంటి డివిజన్. మొదటిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లే ఉన్నాయి, కానీ లాస్ట్ మూమెంట్లో సోమాజిగూడని కూడా యాడ్ చేశారు. సో సోమాజిగూడ మొత్తం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రాదు, సగం ప్రాంతమే వస్తుంది. సోమాజిగూడలో మొత్తం ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా ఉంటారు. సో సోమాజిగూడలో పెద్ద సంఖ్యలో
55% 55.56% ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొగ్గు చూపిస్తూ ఉంటే మరొక వైపు బీఆర్ఎస్కి కేవలం 29.24% మాత్రమే ఇంట్రెస్టెడ్ ఉన్నారు పబ్లిక్. అండ్ బీజేపీకి మాత్రం ఇక్కడ కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 11.70% కూడా ప్రస్తుతం బీజేపీ పైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరొక డివిజన్ వెంగళరావు నగర్లో అటు కాంగ్రెస్ పార్టీకి 50.97% ఉంటే బీఆర్ఎస్ పార్టీకి 42.72% ఉండింది. అండ్ బీజేపీకి 4.85% ఉంది. ఇప్పటి వరకు మనం మొత్తం 4 డివిజన్లు చూసాం. 4 డివిజన్లు 2 కాంగ్రెస్కి 2 బీఆర్ఎస్కి ఉంది. ఇక రహమత్ నగర్లో గత జూబ్లీల్స్ ఎన్నికలు అంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అక్కడ హైయెస్ట్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. రెహమత్ నగర్లో నుంచే ప్రస్తుతం అక్కడ కార్పొరేటర్గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం కూడా పనిచేస్తున్నారు. అయితే రెహమత్ నగర్లో చూసుకుంటే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి. 55.28% కాంగ్రెస్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే బీఆర్ఎస్కి మాత్రం కేవలం 42.68%. అండ్ ఇక్కడ బీజేపీకి చాలా లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు పబ్లిక్, 1.63% ఉన్నారు. అండ్ ప్రస్తుతం మనం ఇంకొక డివిజన్ యూసఫ్గూడ ప్రధానంగా ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి డివిజన్లో మొదటి డివిజన్ రెహమత్ నగర్ పెద్ద డివిజన్ అయితే రెండో అతిపెద్ద డివిజన్ యూసఫ్గూడ. సో యూసఫ్గూడలో భారీగా కాంగ్రెస్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 66.67% కాంగ్రెస్కి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ బీఆర్ఎస్కి 27.78% ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ బీజేపీకి కేవలం 3.33% పబ్లిక్ మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి డివిజన్లో మొత్తం 6 డివిజన్లు చూసాము. 6 డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి 4 డివిజన్లు ఎక్కువగా మగ్గు చూపిస్తున్నారు. అందులో హైయెస్ట్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యూసఫ్గూడ 66.67% పబ్లిక్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో మొత్తానికైతే 7 డివిజన్లకి సంబంధించి కూడా పబ్లిక్ ఓవరాల్ ఓట్ షేర్ చూసుకుంటే ప్రస్తుతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 48.6% అండ్ బీఆర్ఎస్ పార్టీకి 44.7% అండ్ బీజేపీకి కేవలం 4.9% పబ్లిక్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నారు. అండ్ అదర్స్కి 1.8% మాత్రమే ఉన్నారు. అయితే ఇదంతా కూడా మొత్తం 3500 మంది స్థానికుల దగ్గర తీసుకున్నటువంటి శాంపిల్. సేమ్ టైం అక్టోబర్ 26 నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు కూడా సర్వే నిర్వహించాము. ఎటువంటి బయాస్డ్ లేకుండా బిగ్ టీవీ నిర్వహించినటువంటి సర్వేలో మాత్రం ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సర్వేలో. అయితే గతంలో కూడా అనేక సర్వేలు వచ్చాయి, కానీ ఆ సర్వేల తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి బ్యాక్ టు బ్యాక్ రోడ్ షోలు కానివ్వండి, కార్నర్ మీటింగ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయ్యాయి, ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అండ్ మోరోవర్ మొత్తం 7 డివిజన్లో కూడా మంత్రులు మిగతా ముఖ్య నేతలంతా కూడా పర్యటించడం, అక్కడికి వెళ్ళి కేవలం తమ అభ్యర్థికి ఓటు వేయాలని మాత్రమే అడగకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని అడిగి కూడా తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చడంతో పాటు అభివృద్ధి కూడా చేస్తాము అంటూ హామీ ఇచ్చారు. కొన్ని కార్యక్రమాలను నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్కి ప్లస్ పాయింట్గా నిలిచాయి. అండ్ మోరోవర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు. అండ్ మోరోవర్ ఎన్నో ఏళ్ల నుంచి అంటే దాదాపు 43 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు అతనికి. 40 ఏళ్ల నుంచి కూడా ఇదే నియోజకవర్గంలో పెరిగినటువంటి వ్యక్తి అండ్ యంగ్ లీడర్గా ఉన్నారు. గతంలో కూడా అటు ఎంఐఎం నుంచి పోటీ చేశారు, ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆ టైంలో కూడా అతనికి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం చూస్తున్నారు. అండ్ మోరోవర్ ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు నవీన్ యాదవ్ అండ్ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నవీన్ యాదవ్ అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అండ్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2 ఏళ్ల నుంచి చేసినటువంటి సంక్షేమ పథకాలే కానివ్వండి, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నారు. అండ్ సర్వే మనం అంటే బిగ్ టీవీ నిర్వహించినటువంటి సర్వేలో కూడా నవీన్ యాదవ్ వైపే ఎక్కువగా పబ్లిక్ మొగ్గు చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రచారం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది, ప్రచారం చేసేటటువంటి గడువు ఉంది. అండ్ మోరోవర్ ప్రస్తుతం ఇన్ని రోజులు ఈ ప్రచారం చేయడం, ఇంటింటికి వెళ్ళడం అదంతా పక్కన పెడితే ప్రస్తుతం
ఈ బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి 50% కంటే లోపటనే ఓటింగ్ అనేది ఉంటుంది. సో ఈ ఓటింగ్ని పెంచాలి అంటూ కూడా 3 పార్టీలు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని కేవలం ఆ ఓటింగ్ షేర్ని పెంచాలి అంటూ కూడా కొంతమందిని ఆల్రెడీ అలాట్ చేసి వాళ్ళకి వర్క్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క ఓటర్ని కూడా బూత్కి తీసుకురావాలి, వాళ్ళతో ఓటు వేయించాలి అంటూ కూడా భావిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్తో పాటు జిహెచ్ఎంసీ కూడా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇది ప్లస్ పాయింట్ అవుతుంది అంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే రాధిక 3 పార్టీలకి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. మరొక వైపు ఆల్రెడీ ఇది సిట్టింగ్ సీట్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఎలా అయినా సరే గెలవాలి అంటూ భావిస్తూ సెంటిమెంట్తో ముందుకు వెళ్తున్నారు. సేమ్ టైం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలి. అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి లాస్ట్ టైం కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు అయినటువంటి సమయంలో కూడా గెలిచారు. సో ఇప్పుడు కూడా గెలవాలి, గెలిచి హైదరాబాద్లో మరింత బలం చూపించుకోవాలి. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. సో మొత్తానికైతే 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరు గెలవబోతున్నారు అనేది చూడాలంటే ఖచ్చితంగా 14వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హేమ.